సొంతింటి కల కంటున్నారా? కన్స్ట్రక్షన్ పనుల్లో ఉన్నారా? అయితే మీకు ఒక చేదు వార్త. తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకోవడం ఇకపై మరింత భారం కానుంది. మునుపెన్నడూ లేని విధంగా సిమెంట్ ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. సిమెంటు బస్తాపై ఏకంగా 50 రూపాయల మేర భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి గత కొద్ది రోజులుగా సిమెంటు కంపెనీలు మరియు ప్రధాన డీలర్ల నుంచి ధరల పెంపుపై బలమైన సంకేతాలు అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి సరుకుల ధరలు. ముఖ్యంగా పెట్ కోక్ ధర $130 నుంచి ఏకంగా $165కు చేరుకుంది. అంటే ఇంధన ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల కంపెనీలు ఆ భారాన్ని ఇప్పుడు కస్టమర్లపై మోపే పరిస్థితి నెలకొంది. కేవలం పెట్ కోక్ ధర మాత్రమే కాదు, రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు కూడా భారీగా పెరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధరలు పెరుగుతున్న మార్కెట్లో సిమెంట్కి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో సిమెంట్కి ఎక్కడ లేని గిరాకీ ఏర్పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తాల అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో నిర్మాణ రంగం పరుగులు పెడుతుండటంతో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయి. అయితే ఈ రికార్డు స్థాయి అమ్మకాలు కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టినా సామాన్యుడికి మాత్రం బస్తాకు 50 రూపాయలు అదనంగా చెల్లించాల్సి రావడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మొత్తానికి సిమెంట్ రేట్లు పెరగక ముందే స్టాక్ తెచ్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ధరల పెరుగుదలపై మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రాంతంలో సిమెంట్ ధర ఎంత ఉంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.